ప్రకృతి మనకు ప్రసాదించిన నదీ జలాలు నీటి వనరులు కాలుష్యమై తాగునీటి ఇబ్బందులు ఏర్పడి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నామని వీటికి పరిష్కారంగా రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా చవితి పూజా కార్యక్రమాల్లో ఉత్సవాల్లో గణేష్ మట్టి ప్రతిమలను పూజించి జల కాలుష్యాన్ని నిర్మూలిద్దామంటూ విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలోని విద్యార్థులచే అవగాహన సదస్సు ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం 2 టౌన్ సిఐ కాళీచరణ్ విచ్చేసి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో ఆర్భాటాలకు పోయి రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వారి విగ్రహాలు ప్లాస్టిక్ అలంకరణలు చేసి నిమజ్జనోత్సవం పేరిట జల కాలుష్యం చేస్తున్నామని, దీనికి విద్యార్థులు తల్లిదండ్రులు యువత అవగాహన పెంపొందించుకుని మట్టి విగ్రహాలతో పూజలు ఉత్సవాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. హరికృష్ణ గారు అలాగే కార్మూర్ బాబు గారు అందరూ కూడా వచ్చి అందరికీ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం ఇక్కడ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆదిత్య వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మరి కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మా 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కాళీచరణ్ గారు ఇక్కడ మట్టి విగ్రహాలతో ఈ కార్యక్రమం అందరికీ అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమం ఈయన ప్రారంభించడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ కాదు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా దీని మీద పనిచేస్తున్నాయి. అందరూ కూడా విద్యార్థులు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబాలందరికీ కూడా పక్క వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలని ఉపయోగించాలని చెప్పేసి పూజించాలని చెప్పేసి డిగ్రీ కాలేజ్ నందు ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టి వినాయకుని పూజిద్దాం. ఈ వినాయక చవితికి ఎప్పుడైతే ఇప్పుడు వచ్చిన వినాయక చవితి కోసం మట్టి వినాయకుని పూజిద్దాం అనే కార్యక్రమానికి ఇచ్చేసిన చెరువులో వాటర్ తాగేవారు, చెరువులో వాటర్ డ్రింకింగ్ వాటర్ కింద వాడేవారు. ఇప్పుడు ఆ చెరువులు ఎలా ఉన్నాయి మనం చూసాము. అది ఓన్లీ మన హ్యూమన్ మిస్టేక్. ఆ చెరువుని మనం వాడే విధానం బట్టి ఇప్పుడు మన చెరువులో నీళ్ళు కాదు కదా, చివరికి బయట ఎక్కడైనా వాటర్ తాగుదామన్నా సరే భయపడే స్థితి వచ్చింది. బిస్లరీ వాటర్